గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. నాకు చాలామంది మెసేజెస్ పెట్టడం అనేది జరిగింది. సార్ ఇలా మంత్ ఎండ్ కదా, మంత్ ఎండ్ ఆఫర్ అనేది పెట్టారు, కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలని ఉంది, బట్ మేము ఇదవుతున్నామని చెప్పి. సో అందుకే నేను అడ్మినిస్ట్రేషన్తో చాలా గట్టిగా మాట్లాడి నేను ఒప్పించానండి. 7th జూలై 2021 లాస్ట్ ఎక్స్టెన్షన్ అమ్మ. ఇప్పటి వరకు మీకు కరెంట్ అఫైర్స్ ఫీజు ఇంకా 5,000 రూపాయలే ఉంచడం అనేది జరిగింది. అన్ని ఫీజులు ఎక్కువ పెరిగిపోతున్నాయి, బట్ కరెంట్ అఫైర్స్ మాత్రం 5,000 ఉంచాను. 5,000కి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో 8th నుంచి ఇది 7,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు, సార్ ఇలాగా శాలరీ మంత్ ఎండ్ కదా, శాలరీస్ లేవు కదా, సో ఫస్ట్ వీక్లో కడతాను సార్ అని చెప్పి. అందుకే మీకు 7 రోజులు అవకాశం అనేది కల్పిస్తున్నాము. సో నేనే మాట్లాడిన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో. సో ఉపయోగించుకొని చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు హిస్టరీ కూడా తీసుకోవచ్చండి చక్కగా. హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కలిపి వస్తాయి. మా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. హిస్టరీ రికార్డెడ్ సెషన్స్ చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ చాలామంది అడుగుతారు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంత ఫీజు కట్టి ఎందుకు సార్ జాయిన్ అవ్వాలి అని చెప్పి. సో 5 రీజన్స్ చెప్తాను. లైఫ్ టైం వ్యాలిడిటీ మన ఇన్స్టిట్యూట్లో దేశంలో ఎవ్వరు ఇవ్వట్లేదు. లైఫ్ టైం వ్యాలిడిటీ మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ కొన్నిసార్లు ప్రోలాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేయచ్చు, 2 attempts పట్టచ్చు, 3 attempts, 4 attempts, 5 attempts. సో ప్రతిసారి వేరు దగ్గరలో మీరు కోచింగ్ తీసుకోలేరు కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందించడం అనేది జరుగుతుంది. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుందండి. సో బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా మీరు జాయిన్ అయ్యే ముందే మీకు అసలు ఏమీ రాదు అని డిసైడ్ అయ్యి మేము చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు అసలు ఏమీ తెలియదు మీకు అని మేము డిసైడ్ అయ్యి డీటెయిల్డ్గా ఫ్రమ్ స్క్రాచ్, బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. కాంప్రహెన్సివ్గా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి జరుగుతాయి. డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు ఏం రావడం అనేది జరుగుతుందంటే, డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది, పిఐబి అనాలిసిస్ వస్తుంది, దాంతోపాటు ఈ రెండింటిలో కవర్ అవ్వని ఆర్టికల్స్ అన్నీ ఎవ్రీడే లైవ్ క్లాస్ అవుతుంది. వీటన్నింటికి సెపరేట్గా 3 PDFs అనేవి వస్తాయి. దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్లు అనేవి ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ సురేష్ సార్ చేసిన వారికి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. సో యూపీఎస్సీ టాపిక్ వైజ్ టెస్టులకి అండ్ గ్రాండ్ టెస్టులకు కూడా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. సో ఇంత కలిపి మీకు జస్ట్ 5,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో అన్నీ రావడం అనేది జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్ యాక్సెస్ టు గ్రూప్ 1 యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ఏపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్ గ్రేడ్ ఏ, సెబీ గ్రేడ్ ఏ, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సీజీఎల్ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెన్నీ, రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆప్షనల్స్ కూడా చూడండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు పిఎస్ఐఆర్, దాంతోపాటు సోషియాలజీ, దాంతోపాటు యాంథ్రోపాలజీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ ఈ రెండు మనకి సురేష్ సార్ చెప్తారు. యాంథ్రోపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను. మా టీచింగ్ స్టైల్ నచ్చినట్టయితే మీరు ఆప్షనల్ కూడా మన దగ్గర చక్కగా తీసుకోవచ్చు. డీటెయిల్డ్గా చెప్తామండి, ఏదైనా లోతుగా చాలా డెప్త్తో చెప్పడం అనేది జరుగుతుంది. సో టిల్ 15th జూలై వరకు మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ఉన్నాయి చూడండి. గూగుల్ పే లేదా ఫోన్పే నుంచి మీరు పే చేస్తే, సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఈఎంఐ ఇవన్నీ కలిపి మీకు రావడం అనేది జరుగుతుంది. ఫీచర్స్ ఈఎంఐస్ అంటే నెలకి 5,000 చొప్పున కట్టుకుంటాను గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా, యూపీఐ ద్వారా కట్టుకుంటానంటే 60,000 రూపీస్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే 12 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి. ఐసిఐసిఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద మీకు స్పెషల్ ఆఫర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫీజు 50,000 అవుతుంది. మీకు ఫీజు 50,000 అవుతుంది. నో కాస్ట్ ఈఎంఐ అనేది లభిస్తుంది అప్ టు 9 months నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. సో ఎలా పే చేయాలి ఏంటి అని తెలుసుకోవాలంటే చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేయండి. 7893999553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యుయేషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను మీకోసం. కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ అండి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా జరగాలి. కరెంట్ అఫైర్స్ని చాలా మాన్స్టర్ అనుకుంటారు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా, మీకు చాలా ఉపయోగపడుతుంది. 7th జూలై వరకు మళ్ళీ చెప్తున్నాను, చాలా కన్విన్స్ చేసి మీరు అందరూ మెసేజ్లు పెట్టారని చెప్పి నేను ఇది చేశాను. సో వీలైతే జాయిన్ అవ్వండి. 7,000 అయిపోతుంది 8th జూలై నుంచి, రైట్? సో మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి, ఇన్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఓన్లీ 22% స్కూల్స్ హ్యాడ్ ఇంటర్నెట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ అనేది కూడా మీకు పరిచయం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే అమ్మ, మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఏంటి ఆ రిపోర్ట్ ఆన్ ఉడిసే ప్లస్, దట్ ఈస్ యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనేటటువంటి రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2019 to 2020. సో ఈ రిపోర్ట్ దేని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా వినండి, మీకు మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మొదట దిస్ పర్టిక్యులర్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దీని గురించి జాగ్రత్తగా తెలుసుకో వినండి. యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ అనేటటువంటిది ఏంటి అంటే దిస్ రిపోర్ట్ కొలాట్స్ డేటా ఫ్రమ్ మోర్ దెన్ 15 lakh స్కూల్స్ అక్రాస్ ఇండియా. ఇది మోర్ దెన్ 15 lakh స్కూల్, 15 లక్షలకు పైగా స్కూల్స్ ఏవైతే ఉంటాయో స్కూల్స్ గురించి ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. వాటి నుంచి డేటా సేకరించి ఈ రిపోర్ట్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ డెవలప్డ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ని అది డెవలప్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఆన్లైన్ డేటా కలెక్షన్. సో మనకి ముందు ఏం జరిగేది అంటే ఇది ఇంట్రడ్యూస్ చేయకముందు సో డేటా అంతా ఏం చేసేవాళ్ళు అంటే పేపర్ల మీద రాసేవాళ్ళు. దానివల్ల చాలా డేటా మిస్ అయ్యేది. దాంతోపాటు చాలా డేటా టింకర్ చేసేవాళ్ళు, అంటే చాలా డేటా చేంజెస్ అనేవి వాళ్ళకి తగినట్టుగా మార్చుకోవడం అనేది జరిగింది. బట్ దిస్ పర్టికులర్ ఆన్లైన్ డేటా కలెక్షన్ సిస్టమ్ని 2018లో ఎప్పుడైతే తీసుకొచ్చారో చాలా యూజ్ అనేది జరగడం అనేది జరిగింది. ఇది సెకండ్ టైం ఈ రిపోర్ట్ అనేది తయారు చేస్తున్నారు బేస్డ్ ఆన్ ఆన్లైన్ డేటా కలెక్షన్ అని. అండ్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్లో ఉండడం వల్ల డిఫరెంట్ లెవెల్స్లో అంటే బ్లాక్ లెవెల్లో కానీ, మండల్ లేదా తాలూక్ లెవెల్లో కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ వేరుగా ఈ తాలూకా డేటా ఎంట్రీ మాడ్యూల్స్ అనేవి ఏర్పాటు చేశారు ఫర్ రిగార్డింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఈ మాడ్యూల్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ డేటా అంతా ఎక్కడ హోస్ట్ అవుతుంది అంటే సర్వర్ ఆఫ్ ద నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లోని ఒక సర్వర్లో ఈ డేటా అంతా రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ డేటా అంతా తీసుకొని దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో రిపోర్ట్ని తయారు చేయడం అనేది జరిగింది. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్పారో చూడండి, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఈ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే మొదటిది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉంటుందో ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ప్రైమరీ లెవెల్లోనే అండ్ సెకండరీ లెవెల్లోనూ అండ్ సీనియర్ సెకండరీ లెవెల్లో కూడా మన తాలూకా స్కూల్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెరగడం అనేది జరిగిందంట ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2019 to 20 కంపేర్ టు 2018 to 19 పోలిస్తే పెరగడం అనేది జరిగింది. ఇంతకీ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటి? రేషియో అన్నారు కాబట్టి ఇలా మధ్యలో డివైడ్ బై పెడదాం. సో గ్రాస్ ఎన్రోల్మెంట్, దిస్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ ఏ స్పెసిఫిక్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ద పాపులేషన్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ విచ్ ఈజ్ ఏజ్ అప్రోప్రియేట్ ఫర్ దట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో చూడండి, మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గురించి. సపోజ్ క్లాస్ 1 to 5లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కనుక్కోవాలనుకున్నారనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉండేటటువంటి 6 to 10 years మధ్యలో ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పాపులేషన్ ఏదైతే ఉంటుందో సేకరిస్తారు. సపోజ్ వాళ్ళ పాపులేషన్ 100 ఉందనుకోండి. సో ఈ 100 మందిలో ఎంతమంది అసలు స్కూల్లో చదువుతున్నారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ అనేది అవుతుంది అని చూస్తారు. సపోజ్ 80 మంది ఎన్రోల్ అవుతున్నారు అనుకోండి, ఇంటూ 100 వేస్తారు. వేసి ఏం చేస్తారు, ఈ రేషియో అనేది తీస్తారు. ఇప్పుడు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత అవుతుంది, 80 అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్రైమరీ లెవెల్కి. సెకండరీ లెవెల్కి ఆ ఏజ్ గ్రూప్ ఉండేవాళ్ళు ఎంతమంది అవుతున్నారు, ఏర్ సెకండరీ గ్రూప్ కూడా ఎంతమంది ఎన్రోల్ అయ్యారు అండ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంటూ 100 ఇలా వేసి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉంటుందో దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంట ప్రైమరీ లెవెల్లో 98% ఉందంట అండ్ సెకండరీ లెవెల్లో 78% ఉందంట. సీనియర్ సెకండరీ లెవెల్లో చూస్తే 51% మాత్రమే ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ 2018-19తో పోలిస్తే ఈసారి మాత్రం బాగానే పెరిగింది అని చెప్తున్నారు. సెకండరీ efforts have been made to ensure universal accessibility of education for persons with disabilities. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగ్ పీపుల్ కూడా
ఎడ్యుకేషన్ అనేది అందించడానికి ఎఫర్ట్స్ ఏవైతే పెట్టారో ఏవైతే పనులు చేస్తున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా అవ్వడం అనేది జరుగుతుందంట. సో 2018-19తో పోలిస్తే దివ్యాంగ్స్ యొక్క పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో ఏకంగా 6.52% పెరిగిందని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్యూపుల్ టీచర్ రేషియో, పీటీఆర్ రేషియో ఏదైతే ఉంటుందో అది కూడా ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. సింపుల్, ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. పీపుల్ టీచర్ రేషియో అంటే ఏం పెట్టుకోవాలి, బై పెట్టుకోవాలని చెప్పాం. సో పీపుల్ ఫస్ట్ స్టూడెంట్స్ 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది స్టూడెంట్స్కి సపోజ్ ఎంతమంది టీచర్స్ ఉన్నారు అనేటటువంటి రేషియో. సపోజ్ 1000 మంది స్టూడెంట్స్కి ఒక 100 మంది టీచర్స్ ఉన్నారు అనుకోండి. ఏం జరుగుతుంది? సో 100, 1000, 10. ఈ రేషియో ఎంత అవుతుంది? 10 అవుతుంది. అర్థమైందా? సో ఇలా మనకు క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. గ్రేటర్ ద నెంబర్, ఒకవేళ ఈ నెంబర్ అనేది పెరిగింది అనుకోండి, అంత తక్కువ మంది టీచర్స్ ఉన్నట్టు. ఒకవేళ నెంబర్ ఎంత తగ్గితే, పీటీఆర్ నెంబర్ ఎంత తగ్గితే అంత బెటర్గా పీటీఆర్ ఉన్నట్టు, అంటే అంత ఎక్కువ మంది టీచర్స్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నట్టు. అర్థమైందా? సో ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూడండి అమ్మ. బిట్వీన్ 2012-13 అండ్ 2019-20 ద జెండర్ ప్యారిటీ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ అది, అట్ బోత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ లెవెల్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, సో ఫీమేల్ ఎన్రోల్మెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఫీమేల్ పర్సన్స్ ఆ పాపులేషన్లో ఎంతమంది, పాపులేషన్ అనేది ఎంత ఉంది, అదే ఆడవాళ్ళ తాలూకు పాపులేషన్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు అని మనం ఇది చేస్తే జీపీఐ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. సపోజ్ ఆడవాళ్ళు మొత్తం 10 మంది ఉన్నారనుకోండి, దానిలో ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, 9 మందే ఎన్రోల్ అవుతున్నారు అనుకోండి, ఎంత 0.9%. సపోజ్ 1 ఉంటే జెండర్ పారిటీ అనేది 100% సూపర్గా ఉన్నట్టు. ఇప్పుడు సపోజ్ 10 మంది ఆడపిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది స్కూల్కి వచ్చారనుకోండి, ఈక్వల్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 వస్తే ఐడియల్ అన్నట్టు. 1 కంటే ఎంత తగ్గిపోతూ ఉంటే అంత ఘోరంగా జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఉంది అని అర్థం. అర్థమైందా? సో జెండర్ ప్యారిటీ ఇండెక్స్ కూడా మనం మేనేజ్ చేసుకున్నాం. నెక్స్ట్ 2019-20లో మోర్ దెన్ 90% ఆఫ్ ద స్కూల్స్ ఇన్ ఇండియా హ్యాడ్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్. మోర్ దెన్ 90% స్కూల్స్కి హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయంట, యాజ్ కంపేర్ టు ఓన్లీ 36.3% ఇన్ 2012-13. 2012-13 ఫినాన్షియల్ ఇయర్ చూస్తే స్కూల్స్లో హ్యాండ్ వాష్ ఎన్ని స్కూల్స్కి ఉన్నాయంటే ఓన్లీ 36.3%కే ఉంది. బట్ మనకి ఇప్పటికి ఎంత సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయిందో చూడండి. ఇన్ ద అకాడమిక్ ఇయర్ దట్ ఎండెడ్ విత్ స్కూల్ క్లోజెస్ డ్యూ టు COVID-19, ఓన్లీ 22% ఆఫ్ స్కూల్స్ ఇన్ ఇండియా హ్యాడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్. సో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి స్కూల్స్ ఎన్ని? ఓన్లీ 22% స్కూల్స్కి మాత్రమే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మెయింటైన్ చేయడం అనేది జరుగుతుందంట. నెక్స్ట్ చూడండి, అమాంగ్ గవర్నమెంట్ స్కూల్స్ లెస్ దాన్ 12% హ్యాడ్ ఇంటర్నెట్ ఇన్ 2019-20. సో గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే ఓన్లీ 12% కంటే తక్కువ గవర్నమెంట్ స్కూల్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉందంట. అండ్ లెస్ దాన్ 30% హ్యాడ్ ఫంక్షనల్ కంప్యూటర్ ఫెసిలిటీస్. గవర్నమెంట్ స్కూల్లో లెస్ దాన్ 30% స్కూల్స్కి కంప్యూటర్ ఫెసిలిటీస్ అనేవి ఉండడం అనేది జరిగిందంట. సో ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారు? ద ఫ్యూచర్ ఈజ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఎరా. కంప్లీట్గా డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. డ్యూరింగ్ పాండమిక్ మన తాలూకా ఎడ్యుకేషన్ మనం నేర్చుకునే తీరు ఏదైతే ఉంటుందో తీరుతెన్నులు కంప్లీట్గా మార్చేసింది. సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చింది. సో అందుకే వీటిని కూడా కంప్యూటర్ ఫెసిలిటీస్, దాంతోపాటు ఇంటర్నెట్, వీటన్నింటి కూడా చేశారు. సో బికాజ్ టు క్యాలిక్యులేట్ డిజిటల్ డివైడ్, ఎంతమంది డిజిటల్ సర్వీసెస్కి యాక్సెసిబుల్ ఉన్నారు, ఎంతమంది లేరు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ది ఉదిసే ప్లస్ డేటా మేక్స్ క్లియర్ ద డిజిటల్ డివైడ్, ద ఇంటర్నెట్ కనెక్టివిటీ డివైడ్ ఈజ్ ఈవెన్ స్టార్కర్. సో ది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ 3 టెర్మినాలజీస్ మనం తెలుసుకున్నాం, ఇలాంటివి వాడాలి. ఫస్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గురించి తెలుసుకున్నాం. సెకండ్ది జెండర్ ప్యారిటీ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం. మూడవది దేని గురించి తెలుసుకున్నాం? పీపుల్ టీచర్ రేషియో ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా తెలుసుకున్నాం. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కెనాట్ ఫిక్స్ టైమ్ లిమిట్ ఇన్ డిఫెక్షన్ ప్లీజ్ సే సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. పాలిటీలో మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నిన్న హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందు మనం డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలుసుకోవాలి. సో నేను సెపరేట్గా వీడియో కూడా చేశాను, బట్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా? ఎవరైనా సెపరేట్ ఆ వీడియో చూడాలంటే యాంటీ డిఫెక్షన్ లా LTX అని కొట్టండి, మీకు ఫస్ట్ వీడియో వస్తుంది, దాన్ని చూడండి. నేనే చేశాను. ఓకేనా?
జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ ఆర్టికల్. సో మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది డిఫెక్షన్ అంటే ఏంటి. డిఫెక్షన్ అనే తెలుగులో ఫిరాయింపు అంటాం. సో ఎగ్జాంపుల్తో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ముందు ఇంట్రడక్షన్. ఇండియా ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఇండియాలో ఉంటుంది. అంటే వీ యాజ్ ద పీపుల్ ఇన్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అనేటువంటి భారతదేశంలో మనం ఏం చేస్తాం, మన రిప్రజెంటేటివ్స్ మా తరపున మీరు పరిపాలించండి అయ్యా, మా సంక్షేమం కోసం మీరు చట్టాలు చేయండి అని చెప్పి మనం వాళ్ళని ఓట్లు వేసి అసెంబ్లీలకు కానీ పార్లమెంట్కి కానీ పంపిస్తాం కదా. ఇండియా ఫాలోస్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. సో డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలి అంటే దీస్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీపుల్ యొక్క మ్యాండేట్ని గౌరవించాలి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలి కదా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, డిఫెక్షన్కి పాల్పడుతున్నారు, పార్టీ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో దానికి పాల్పడుతున్నారు. మరి దానివల్ల చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతుంది కదా. డెమోక్రసీ యొక్క రూట్సే కుదేలైపోయేటటువంటి ఊగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కదా. సో ఆ డిఫెక్షన్ని చేయడానికి, డిఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి యాంటీ డిఫెక్షన్లా తీసుకొచ్చారు. సపోజ్ డిఫెక్షన్ అనేటటువంటిది ఎందుకు చేయకూడదు, ఫిరాయింపులు ఎందుకు ఉండకూడదు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడదాం. చూడండి, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. వైఎస్ఆర్సీపీ తీసుకున్నాం, టీడీపీ తీసుకున్నాం. నేను ఒక ఉజ్జాయింపుగా ఎగ్జాంపుల్ కింద మామూలుగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక 100 సీట్లు ఉన్నాయనుకున్నాం మన స్టేట్ అసెంబ్లీలో. 100 సీట్లలో వైఎస్ఆర్సీపీకి 60 సీట్లు వచ్చాయనుకుందాం, టీడీపీకి 40 సీట్లు వచ్చాయనుకుందాం. జస్ట్ మనం దీనికోసం నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదండి, మామూలుగా చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీకి 60 వచ్చినాయి, టీడీపీకి 40 వచ్చినాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, అండ్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి 60 మంది ఎవరైతే ఉన్నారో ఈ 60 మంది పాపం 60 మందిలో 15 మంది మినిస్ట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళకి మినిస్ట్రీస్ రాలేదు. పోనీ పబ్లిక్ సెక్టార్ ఏమైనా ఎంటర్ప్రైజ్ ఏదైనా హెడ్గా ఇచ్చారా అంటే అది కూడా ఇవ్వలేదు, చాలా అసంతృప్తిగా ఉన్నారు. సో టీడీపీ ఏం చేసింది, వెంటనే వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని హార్స్ ట్రేడ్ చేయడానికి చూసింది, బ్రైబ్ చేయడానికి చూసింది. మీ 15 మంది మా దగ్గరికి వచ్చేయండి, సో నేను మీకు మినిస్ట్రీస్ గట్రా నేను ఇస్తాను అంది. సో 15 మంది అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ ఎంతమంది మిగులుతారు, 45 మంది మిగులుతారు. సో ఇక్కడ ఎంతమంది అవుతారు, 55 మంది అవుతారు. సో 100 మంది సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీకి మ్యాజిక్ ఫిగర్ ఏమవుతుంది, 51 అవుతుంది. 50 కదా సగం, 50 + 1 51 అవుతుంది. సడన్గా ఇప్పుడు మెజారిటీ ఎవరికి ఉంది, టీడీపీకి ఉంది. అర్థమైందా? మరి టీడీపీ అధికారంలో ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఎవరికి ఓటేశారు, వైఎస్ఆర్సీపీకి ఓటేయడం అనేది జరిగింది. వైఎస్ఆర్సీపీ గుర్తుకు కదా ఓటేశారు ప్రజలు వాళ్ళని పరిపాలించమని. కానీ ఇప్పుడు ఎవరంటే అధికారం ఫామ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, టీడీపీ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో సార్ వైఎస్ఆర్సీపీకి ఎలా ఓటేసినట్టు సార్, ఆ ఎమ్మెల్యేలకు కదా ఓటేసినట్టు అని మీరు అనొచ్చు. సో కొంతమంది పీపుల్ ఆ ఎమ్మెల్యేని చూసి ఓటేయకపోవచ్చు, వైఎస్ఆర్సీపీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ యొక్క ఐడియాలజీ వెల్ఫేర్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అని చెప్పడం వల్ల ఓటేయచ్చు, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దానివల్ల ఓటేయచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా తీసుకొస్తానందని చెప్పి వీళ్ళకి ఓటేయచ్చు, చెప్పలేం కదా. సో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజల తీర్పుకి ఇది మోసంగా అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అది కంప్లీట్గా మార్చేస్తున్నారు. డెమోక్రసీ అనేది ప్రివైల్ అవ్వదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అయినట్టు కాదు. ఫస్ట్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 100 సీట్లు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీకి 30 వచ్చినాయి, టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీకి 40 వచ్చినాయి, జనసేన ఏదైతే ఉంటుందో జనసేనకి 20 వచ్చినాయి, అండ్ అదర్ ఇండిపెండెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10 మంది గెలిచారు అనుకుందాం. సో ఇప్పుడు మన తాలూకు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీ దగ్గర విపరీతంగా డబ్బు ఉంది. సో వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, జనసేన పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళని లాగేసింది, ఈ ఇండిపెండెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా లాగేయడం అనేది జరిగింది, ఏదో ఒక ఆశ చూపించేసి లాగేయడం అనేది జరిగింది. సో మొత్తం వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఎంతమంది సపోర్ట్ ఉంటారు, 50-60 మంది సపోర్ట్ ఉంటారు. సో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది. కానీ ఎవరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చారు, టీడీపీ అనేది రావడం అనేది జరిగింది. అంటే ప్రజలు ఎంతో కొంత టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ అడ్డగోలుగా అధికారంలోకి వచ్చిందే, అది తప్పు. సో డిఫెక్షన్, ఫిరాయింపులు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కంట్రోల్ చేయాలి, కర్బ్ చేయాలి, అందులో సందేహమే లేదు. అర్థమైందా? సో అందుకు యాంటీ డిఫెక్షన్లా తీసుకొచ్చారు. మొదటి డిఫెక్షన్ అంటే మీనింగ్ చూడండి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ either voluntarily giving up the membership of his party or disobeying the directives of the party leadership on a vote in legislature. సో పార్టీ మెంబర్షిప్ని వాలంటీర్గా వదిలేసినా నువ్వు డిఫెక్షన్కి పాల్పడినట్టే, లేకపోతే డిజోబేయింగ్ ద డైరెక్టివ్స్ పొలిటికల్ విప్ అంటాం, ఏదో కొద్ది 2 నిమిషాలు దాని గురించి కూడా మాట్లాడతాను, ఓకేనా. ఆ విప్పుకి నువ్వు గౌరవించకపోయినా, ఒక పార్టీ మెంబర్గా అయ్యుండి నువ్వు విప్పుకి గౌరవించకపోయినా నీకేం జరుగుతుంది, యూ విల్ బి సూడ్. నీకు తప్పకుండా ఏం చేస్తారు, యాంటీ డిఫెక్షన్ లా కింద నేను డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది.
సో డిఫెక్షన్ అనేటటువంటిది తప్పు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి యాంటీ డిఫెక్షన్ అని తీసుకొచ్చారన్నమాట. చూడండి ఒకసారి. యా, ద వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ డిఫెక్షన్ చూడండి ఏంటో ఎగ్జాంపుల్. సో యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఆయారాం అండ్ గయారాం పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. ద ఇయర్ 1967, 1967, ద స్టేట్ హర్యానాలో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. హర్యానాలో జనరల్ ఎలక్షన్ జరిగితే గయా రామ్లాల్ అనేటటువంటి వ్యక్తి ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందడం అనేది జరిగింది. ఇండిపెండెంట్గా గెలిచాడు. గెలిచిన గంటలోనే ఈయన ఏం చేశాడు అంటే కాంగ్రెస్కి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. దేనికమ్మా? కాంగ్రెస్కి షిఫ్ట్ అయినటువంటి 6 గంటల్లో మన తాలూకా యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి షిఫ్ట్ అయ్యాడు. తర్వాత 15 రోజుల్లో మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. మళ్ళీ తర్వాత వెంటనే కాంగ్రెస్ నుంచి మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్కి రావడం అనేది జరిగింది. 9 గంటల్లో ఇక్కడ 2 పార్టీలు మారాడు. మళ్ళీ 15 రోజుల్లో చూస్తే 4 సార్లు పార్టీ మారడం అనేది జరిగింది. ఆయారాం గయారాం, రామ్ వచ్చాడు, రామ్ వెళ్ళిపోయాడు అనేటటువంటి విధంగా. సో అది దిస్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఈజ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ డిఫెక్షన్ అండి, ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపులకి. సో ఇది ఫేమస్ అండి. సో దీని తర్వాత అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. డిఫెక్షన్ అనేది ఎంత ఘోరమైన పరిస్థితి, డిఫెక్షన్ అనేది డెమోక్రసీని ఎంత అండర్మైన్ చేస్తుంది, సో అర్జెంటుగా దీన్ని కర్బ్ చేయాలి అని డిమాండ్స్ అనేవి రావడం అనేది జరిగింది. సో అప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు 1985లో 1985లో కాన్స్టిట్యూషన్కి సవరణ చేసి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేసి రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం ముద్దుగా ఏం పేరు పెట్టి పిలుచుకుంటామంటే యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటి పేరుతో పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఏం జరిగిందో చెప్పండి. 1985లో మన తాలూకా రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అప్పుడు ఉండేది. సో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేసి 52వ రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఆ 10th షెడ్యూల్నే మనం యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎందుకు తీసుకొచ్చారు? టు ఎన్ష్యూర్ దట్ ఏ పార్టీ మెంబర్ డజంట్ వైలేట్ ద మ్యాండేట్ ఆఫ్ ద పార్టీ. పార్టీ మ్యాండేట్ని పార్టీ మెంబర్ వైలేట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ, అండ్ పీపుల్ మ్యాండేట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వైలేట్ చేయకూడదు, ఎవరు ఎన్నుకోబడినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యాంటీ డిఫెక్షన్ అని తీసుకొచ్చారమ్మ. నౌ లెట్ us లుక్ ఎట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 10th షెడ్యూల్, లైక్ యాంటీ డిఫెక్షన్ లాలో ఉండేటటువంటి ప్రొవిజన్స్. సో యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది అంటే, యూ షుడ్ డిస్క్వాలిఫై ఎ మెంబర్ ఇఫ్, నువ్వు మెంబర్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అతని తాలూకా పొజిషన్ నుంచి. ఎప్పుడు చేయొచ్చు అంటే అండర్ యాంటీ డిఫెక్షన్ లా చూడండి, ఇఫ్ హీ గివ్స్ అప్ హిజ్ మెంబర్షిప్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ వాలంటరీలీ. వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఎన్నికల్లో పోటీ చేశాడు, వైఎస్ఆర్సీపీ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేశాడు, కానీ ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు. అర్థమైందా? నేను టీడీపీలో జాయిన్ అయ్యారని చెప్పట్లా, వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు యాంటీ డిఫెక్షన్ లా కింద బుక్ అవ్వడం అనేది జరుగుతుంది, నేను డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఈ ఓట్స్ ఆర్ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఓటింగ్ ఇన్ ద హౌస్ కాంట్రరీ టు ఎనీ డైరెక్షన్ ఇష్యూడ్ బై ఎ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ ఇష్యూ చేసినటువంటి ఏ డైరెక్షన్ని కానీ నువ్వు వద్దని చెప్పావు అనుకో, నేను పోయి దానికి లోబడలేదు అనుకో, నిన్ను యాంటీ డిఫెక్షన్ లా కింద నిన్ను డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పొలిటికల్ పార్టీస్ హ్యావ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ విప్ అనేటటువంటి వ్యక్తి ఉంటారు ఏ పొలిటికల్ పార్టీకైనా. ఈ విప్ తాలూకా బాధ్యత ఏంటి అంటే, పార్టీలో ఈ తాలూకా ఒబిడియన్స్, పార్టీ తాలూకా దాన్ని ఏమంటే పార్టీ కండక్ట్ ఏదైతే ఉంటుందో కండక్ట్ని చక్కగా చూసుకోవడం, ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం అనేది జరగాలి, విప్ తాలూకా బాధ్యత. సో దిస్ పొలిటికల్ పార్టీస్ యూజువలీ ఇష్యూస్ దిస్ డైరెక్టివ్స్, వాటిని విప్స్ అంటాం. సో విప్స్ ఆర్ ఆఫ్ 3 types. ఒకటి సింగిల్ లైన్ విప్, 2 2 లైన్ విప్, 3వది 3 లైన్ విప్. విప్ అనేది ఎవరికి జారీ చేస్తారంటే పార్టీలో ఉండేటటువంటి సభ్యులకు జారీ చేస్తారు. సపోజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 3 క్యాపిటల్ బిల్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటుంది అనుకోండి. సో ఒక వ్యక్తికి ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేకి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేకి చెప్తారు, విప్ చెప్తాడు, రేపు ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము 3 క్యాపిటల్ బిల్లు, నువ్వు తప్పకుండా 3 క్యాపిటల్ బిల్కి సపోర్ట్గా ఓటేయాలి అని చెప్తాడు. కానీ ఆ వ్యక్తి 3 క్యాపిటల్ బిల్కి ఎగ్నెస్ట్గా ఓటేశాడు అనుకోండి, సో అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన డిస్క్వాలిఫై చేస్తారు యాంటీ డిఫెక్షన్ లా కింద, పార్టీ మ్యాండేట్ని గౌరవించినందుకు. సో చూడండి, ఫస్ట్ సింగిల్ లైన్ విప్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్ అండి, అంటే అంత పెద్ద ప్రాబ్లమే ఉండదు. సింగిల్ లైన్ విప్లో విప్ ఏం చెప్తాడు అంటే, రేపు వీఆర్ మీటింగ్, దేర్ ఇస్ ఎ మీటింగ్ ఆఫ్ అవర్ అసెంబ్లీ మీటింగ్ అనేది రేపు ఉంది అని జస్ట్ ఇన్ఫామ్ చేస్తాడు అంతే.
నువ్వు మీటింగ్కి వెళ్ళినా యాజ్ అన్ ఎమ్మెల్యే నువ్వు మీటింగ్కి వెళ్ళినా పర్లా, ఈ మీటింగ్కి ఆబ్సెంట్, అసెంబ్లీ సమావేశానికి ఆబ్సెంట్ అయినా పెద్ద ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ 2 లైన్ విప్ ఏంటో చూడండి. రేపు అసెంబ్లీ అనేది మీట్ అవుతుంది అండ్ యూ మస్ట్ బి ప్రెజెంట్. నువ్వు తప్పకుండా మీటింగ్కి అసెంబ్లీకి రావాలి. ఏదైనా వాదించుకుంటున్నారు అనుకోండి, అవతల పార్టీ ఆపోజిషన్ పార్టీ ఏదో ప్లాన్ వేస్తుంది అనుకోండి, సో వీళ్ళ గొంతులు కూడా గట్టిగా ఉండాలి కదా వాళ్ళని ఎదుర్కోవాలంటే, సో ప్రెజెంట్ అంటారు. బట్ నీకు ఏదో జబ్బో లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది, నువ్వు ప్రెజెంట్ అవ్వలేదు అనుకోండి, నీకేం ప్రాబ్లం లేదు. 2 లైన్ విప్ కూడా నాట్ డేంజరస్. బట్ 3 లైన్ విప్, వాట్ ఈస్ దిస్ 3 లైన్ విప్? రేపు అసెంబ్లీ మీటింగ్ ఉంది, అసెంబ్లీ మీటింగ్కి నువ్వు తప్పకుండా ప్రెజెంట్ అవ్వాలి. దాంతోపాటు మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి బిల్లుకి సపోర్ట్గా నువ్వు ఓటేయాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ విప్ అండి. 3 లైన్ విప్ అధిగమించాడా, ఎవడైనా క్రాస్ చేశాడా ఎమ్మెల్యే, ఏం చేయడం జరుగుతుంది? యాంటీ డిఫెక్షన్ లా కింద ఆయన్ని డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ మనకి 3 క్యాపిటల్ బిల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చెప్తారు, పార్టీ విప్ చెప్తాడు ఫోన్ చేసి, రేపు అసెంబ్లీ మీటింగ్ ఉంది, మొదటిది ఫస్ట్ లైన్. సెకండ్, నువ్వు తప్పకుండా ప్రజెంట్ అవ్వాలి, సెకండ్ లైన్. థర్డ్, 3 క్యాపిటల్ బిల్లుకి సపోర్ట్గా నువ్వు ఓటేయాలి అని చెప్తాడండి. బట్ ఆయన రాకపోయినా లేకపోతే ఆయన మనకి 3 క్యాపిటల్ బిల్కి ఎగనెస్ట్గా అసెంబ్లీలో ఓటేసినా ఏం జరుగుతుంది? హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. సో వెంటనే మరి ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ అయిపోతుందా సార్ అంటే అవ్వదు. 15 డేస్ 15 రోజులు గడువు ఉంటుంది. ఎవరికి? ఆ పొలిటికల్ పార్టీకి. 15 డేస్లోగా ఆ పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీ డెసిషన్ తీసుకుంటుంది ఆ వ్యక్తిని డిస్క్వాలిఫై చేయాలా లేదా అనేటటువంటి మ్యాటర్ మీద. ఇఫ్ ఎనీ మెంబర్ హూ ఈజ్ ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ జాయిన్స్ ఎనీ పార్టీ. సో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థిగా నువ్వు గెలిచావు అనుకో, నువ్వు గెలిచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాను అనుకున్నా, టీడీపీకి వెళ్ళిపోతావు అనుకున్నా, జనసేనకి వెళ్ళిపోతావు అనుకున్నా కుదరదబ్బాయి. నువ్వు అలా వెళ్తే ఏం జరుగుతుంది? నిన్ను డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఎనీ నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ 6 months. సో దెర్ విల్ బి సమ్ సీట్స్ కాల్డ్ నామినేటెడ్ సీట్స్ ఇన్ రాజ్యసభ అండ్ దాంతోపాటు లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ రెండింటిలో కూడా నామినేటెడ్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ రాజ్యసభ తీసుకుందాం. రాజ్యసభలో 12 మంది వ్యక్తుల్ని మన తాలూకా ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఆర్ట్స్లో కానీ లేకపోతే వివిధ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళని ఈ వీళ్ళని నామినేటెడ్ మెంబర్స్ అంటాం. ఈ నామినేటెడ్ మెంబర్స్ ఓన్లీ జాయిన్ అయితే, వేరే పార్టీలో ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి 6 months టైం ఉంటుంది అంతే. 6 నెలలలోపు జాయిన్ అయిపోవాలి. నామినేట్ అయిన 6 months తర్వాత ఏదైనా పార్టీలో కాల్ చేరితే ఈ విల్ బి డిస్క్వాలిఫైడ్. దట్ ఈస్ ఫర్ షూర్. అర్థమైందా? సో ద గ్రౌండ్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇవి. నెక్స్ట్ చూడండి, ఎక్సెప్షన్స్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా కింద ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా? 2/3 ఆఫ్ లెజిస్లేటర్స్ ఒకవేళ మారిపోయారు అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ కింద చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. టీడీపీ ఉంది, టీడీపీకి 90 సీట్లు ఉన్నాయనుకోండి సపోజ్. సో ఇందులో 2/3 ఆఫ్ టీడీపీ మెంబర్స్, దట్ ఈజ్ 60 మెంబర్స్ ఒకవేళ వైఎస్ఆర్సీపీకి చేరిపోయారు అనుకోండి, టీడీపీకి రాజీనామా చేసి, అప్పుడు 60 మంది మీద యాంటీ డిఫెక్షన్ లా ఉండదు. అందరినీ డిస్క్వాలిఫై చేయడం అనేది జరగదు. ఇఫ్ దెర్ ఇస్ ఎ మెర్జర్, పార్టీలోకి ఇక్కడ డిఫెక్ట్ అవ్వట్లేదు, ఆల్మోస్ట్ మెర్జ్ చేస్తున్నారు, 2/3 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు, సో అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ద ఒరిజినల్ పార్టీ మిగిలిన 30 మంది ఎవరైతే ఉంటారో మిగిలిన 30 మంది వేరే పార్టీ పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళు టీడీపీలో ఉండొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ మీద కూడా డిఫెక్షన్ అనేది ఉండదు. అర్థమైందా? అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎనీ పర్సన్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ ఆర్ స్పీకర్ కెన్ రిజైన్ ఫ్రమ్ హిస్ పార్టీ అండ్ రీజాయిన్ ద పార్టీ ఇఫ్ హీ డీమిట్స్ దట్ పోస్ట్. ఒకవేళ చూడండి, మనకి హౌసెస్ చూడండి ఏముంటుంది? లోక్సభ, రాజ్యసభ, స్టేట్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. లోక్సభకి ఎవరెవరు ఉంటారు? స్పీకరు, డిప్యూటీ స్పీకరు. రాజ్యసభకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్. మన లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకరు, డిప్యూటీ స్పీకరు అండ్ వైస్ చైర్మన్ వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్ కింద చెప్పుకుందాం, మళ్ళీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఎలక్ట్ అయ్యారు. స్పీకర్గా ఎలక్ట్ అయిన తర్వాత హీ వాంట్ టు బీ వెరీ పార్షియల్.
ఇంపార్షియల్గా ఉందాం అనుకుంటున్నారు. నేను స్పీకర్ అయ్యాను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటే ఐ మే సపోర్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ కండక్టింగ్ ఆర్ ప్రిసైడింగ్ ఓవర్ దీస్ సెషన్స్. వైఎస్ఆర్సీపీకి నేను సపోర్ట్ చేయొచ్చు, టీడీపీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మైకులు నేను కట్ చేయొచ్చు, ఏమో నేను బయాస్డ్గా ఉండొచ్చు, చెప్పలేం కదా. సో అందుకే నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేస్తాను అని ఆయన కనిపించింది అనుకోండి, ఆయన బయటకు వచ్చేయచ్చు. చైర్మన్ కానీ స్పీకర్ కానీ దే కెన్ రిజైన్ దేర్ ఒరిజినల్ పార్టీ, వాళ్ళ ఒరిజినల్ పార్టీని రిజైన్ చేయొచ్చు. వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ఇది మనకు చెప్పడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, డిసైడింగ్ అథారిటీ. మరి ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు డెసిషన్ అనేది ఎవరు తీసుకుంటారు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. లోక్సభకు అయితే స్పీకర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. స్పీకర్ ఆబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ తీసుకుంటారు. రాజ్యసభకు అయితే చైర్మన్ తీసుకుంటారు. చైర్మన్ ఆబ్సెంట్ అయితే వైస్ చైర్మన్ తీసుకుంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే స్పీకర్ తీసుకుంటారు. స్పీకర్ ఆబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ తీసుకుంటారు. మన తాలూకా లెజిస్లేటివ్ కౌన్సిల్ మండలి అయితే చైర్మన్ తీసుకుంటారు. చైర్మన్ ఆబ్సెంట్ అయితే వైస్ చైర్మన్ తీసుకుంటారు. సో హూ ఈజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్? ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరైతే ఉంటారో ఆయన ఫైనల్గా మన తాలూకా యాంటీ డిఫెక్షన్ లా మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. హీ ఈజ్ ద ఫైనల్ డిసైడింగ్ అథారిటీ అండ్ హిస్ డెసిషన్ ఈజ్ బైండింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ బాయ్. అంటే ఒకరిని డిస్క్వాలిఫై చేస్తున్నాను యాంటీ డిఫెక్షన్ లాగా అన్నారు అనుకోండి, ఈ డెసిషన్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్, తప్పకుండా ఆయన ఆచరించాలి. అదే అవతల వ్యక్తి తప్పకుండా డిస్క్వాలిఫై అయిపోతాడు, అంతే. రైట్. నెక్స్ట్ చూడండి, ఈజ్ ద డెసిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో మరి స్పీకర్ తీసుకున్నటువంటి డెసిషన్ని కోర్టులో ప్రశ్నించవచ్చా అని అంటున్నారు. సో ఒరిజినల్గా యాక్ట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డెసిషన్ అనేది ఫైనల్ అండ్ ఇట్ కుడ్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఏ కోర్టు ముందు ప్రశ్నించకూడదు. సో తమ్మినేని సీతారాం గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని డిస్క్వాలిఫై చేస్తే చంద్రబాబు నాయుడిని ఇలా డిస్క్వాలిఫై చేయకూడదు, అనవసరంగా కక్ష పెట్టుకొని చేశారు అని చెప్పి నువ్వు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు అని చెప్పి చట్టం చెప్పింది. 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏదైతే డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ చెప్పిందో అది చెప్తుంది. కానీ ఇన్ కిహోతో హొలాహన్ కేస్ ఆఫ్ 1993 దానిలో సుప్రీంకోర్టు ఏం డిక్లేర్ చేసింది అంటే దిస్ పర్టిక్యులర్ ప్రొవిజన్ ఆఫ్ ద లా ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు. అర్థమైందా? ఇది జ్యుడిషియల్ రివ్యూ. మన తాలూకా స్పీకర్ యొక్క డెసిషన్ ఏదైతే ఉంటుందో దట్ కమ్స్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ. సుప్రీంకోర్టులోను హైకోర్టులోను దాన్ని ప్రశ్నించవచ్చు. ఎందుకు అంటే జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అది భాగం. నువ్వు దేన్నైనా చేంజ్ చేయొచ్చు సవరణల ద్వారా. భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని నువ్వు చేంజ్ చేసావా, ఏం జరుగుతుంది? కుప్పకూలిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఏముండాలి? పునాదులు బాగుండాలి. నువ్వు పునాదులు కలిపితే ఏం జరుగుతుంది? బిల్డింగే కుప్పకూలిపోతుంది, బిల్డింగే కదిలిపోతుంది కదా. సో భారతదేశ మౌలిక నిర్మాణం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నువ్వు కదిపావనుకో దేశమే కుప్పకూలిపోతుంది, దేశమే కేయోస్ గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నువ్వు కదపడానికి లేదు. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. స్పీకర్ తీసుకున్నటువంటి డెసిషన్ని కోర్టులో ప్రశ్నించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి. సో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ మన తాలూకా ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ వాళ్ళు డెసిషన్ తీసుకోకముందు కోర్టు అనేది ఎంటర్ అవ్వచ్చా అంటే ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి 2015లో హైదరాబాద్ హైకోర్టు తన డెసిషన్ని చెప్పడం అనేది జరిగింది. సో ఆయన డెసిషన్ తీసుకున్న తర్వాతే ఆయన డెసిషన్ని కోర్టులో మీరు ఛాలెంజ్ చేయొచ్చు. కానీ కోర్టులు అనేవి ఇంటర్వ్యూన్ అవ్వవు. లెజిస్లేటివ్ ప్రాసెస్లో కోర్టు అనేది జోక్యం చేసుకోవడం అనేది జరగదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఈజ్ దేర్ ఏ టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్క్వాలిఫై చేయాలా వద్దా అనేటటువంటి విషయాన్ని డిసైడ్ చేయడానికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా? దెర్ ఈజ్ నో టైం లిమిట్ అనేది లేదు. అందుకే ఈ తాలూకు ప్రొవిజన్ ఉపయోగించుకునే చాలామంది స్పీకర్లు డిస్క్వాలిఫై చేయకుండా హోల్డ్లో పెట్టేస్తారు. డిస్క్వాలిఫై చేయరు, అలాంటి డిస్క్వాలిఫికేషన్ రిజెక్ట్ కూడా చేయరు. ఆ తాలూకు రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో రిక్వెస్ట్ని టైం లిమిట్ అనేది లేదు కాబట్టి దాన్ని హోల్డ్లో పెట్టేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈవెన్ డిఫెక్ట్ అయిన తర్వాత కూడా చాలా పొలిటికల్ లీడర్స్ హౌస్ మెంబర్స్గా కొనసాగుతున్నారంటే కారణం బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ ప్రొవిజన్ ఇన్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా. సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇంటర్ప్రిటెడ్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద లా. సుప్రీం కోర్ట్ దాంతోపాటు కొన్ని డిఫరెంట్ ప్రొవిజన్స్ ఇంటర్ప్రిట్ కూడా చేయండి. చూడండి, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? వాలంటరీలీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్. ఒక వ్యక్తి యాంటీ డిఫెక్షన్ లా కింద ఎప్పుడు ఇదవ్వడం అనేది జరుగుతుంది అంటే ఎప్పుడు డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది
ఆయన తన మెంబర్షిప్ని వాలంటీర్గా వదిలేసుకున్న, వాలంటీర్గా గివప్ చేసిన. సెకండ్ది ఏంటి, రెండవది ఆయన ఒకవేళ పార్టీ ఇచ్చేటటువంటి డైరెక్టివ్ కానీ విప్కి కానీ ఎగనెస్ట్గా ఉన్న, కాంట్రాస్ట్గా ఓటేసిన. థర్డ్ది ఏంటి, ఇండిపెండెంట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఏ పార్టీలో ఆయన కలిసినా. నాలుగవది ఏం చెప్పుకున్నాం, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్టర్ 6 months ఏ పార్టీలో అయినా చేరినా యాంటీ డిఫెక్షన్లో వర్తిస్తుందని చెప్పుకున్నామా. ఇక్కడ చూడండి, వాలంటీర్లీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్. ఒకవేళ మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో, మన తాలూకా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన తన పార్టీకి రిజైన్ చేయకుండా అదర్ పార్టీ, ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్సీపీ వ్యక్తి ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయకుండా టీడీపీ యొక్క ర్యాలీస్లో కానీ, లేకపోతే టీడీపీకి సపోర్ట్గా బయట మాట్లాడడం కానీ, టీడీపీ యొక్క పొలిటికల్ మీటింగ్స్కి హాజరవ్వడం కానీ జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు. వాలంటీర్లీ గివ్స్ అప్ హిజ్ మెంబర్షిప్ అంటే ఆయన లేకే రాయక్కర్లేదు, ఆయన బిహేవియర్ కూడా ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ బై హిస్ కండక్ట్, ఆయన ప్రవర్తన నియమావళి బట్టి కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? రీసెంట్గా జనతాదళ్ పీపుల్ కూడా అదే జరగడం అనేది జరిగింది. సో సేమ్ ఇన్సిడెంట్ మనకు జరగడం అనేది జరిగింది, రైట్. వాళ్ళు ఏం చేశారు అంటే 2 జనతాదళ్ లీడర్స్ బీజేపీ తాలూకు దగ్గరగా మూవ్ అవడం అనేది జరిగింది, జనతాదళ్కి దూరంగా ఉండడం అనేది జరిగింది. సో అందుకోసమని వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం కూడా జరిగింది స్పీకర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో 1985లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉంటుందో, ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉంటుందో, దానికి 2002లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దానికి సవరణ చేయడం అనేది జరిగిందమ్మా. ఏం సవరణ చేశారో చూడండి. ఇట్ డిబార్స్ ఎ డిఫెక్టర్ హోల్డింగ్ ఎనీ రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్ ఫర్ ద రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అన్లెస్ హీ ఈజ్ రీఎలెక్టెడ్. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సపోజ్ వైఎస్ఆర్సీపీ ఉంది, సపోజ్ ఒక పక్క టీడీపీ ఉంది. సపోజ్ నేను చెప్తున్నా, టీడీపీ యొక్క ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ ఏమవుతుందంటే మా పార్టీలోకి చేరిపో అంటుంది, వచ్చేసి డిఫెక్ట్ అయిపో అంటుంది. బట్ ఈయనేమంటాడు, బాబాయ్ యాంటీ డిఫెక్షన్లా ఉంది, యాంటీ డిఫెక్షన్లా వల్ల నేను డిస్క్వాలిఫై అయిపోతాను అంటాడు. వైఎస్ఆర్సీపీ ఏముంటుందంటే నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినా పర్లేదు, నువ్వు వచ్చేసే అని చెప్తుంది. సో నేను రాను, యాంటీ డిఫెక్షన్లో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతాను కదా అంటే వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది అంటే, నువ్వు డిస్క్వాలిఫై అయినా పర్లేదు, నువ్వు రాగానే నీకు ఏం చేస్తామంటే నీకు ఒక మినిస్ట్రీ కానీ, లేకపోతే నీకు ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కానీ నీకు అప్పచెప్పేస్తాము అని చెప్పడం అనేది జరుగుతుంది. నువ్వేం చేస్తావు, మినిస్టర్ అయిపోతావు. మినిస్టర్ అయిపోయిన తర్వాత వితిన్ 6 months 6 నెలల్లోగా నువ్వు ఏదో ఒక హౌస్కి ఎన్నిక అవ్వచ్చు అని అంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు స్టేట్ లెజిస్లేచర్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. సో ఒక మినిస్టర్ అవ్వాలన్నా, ఈవెన్ చీఫ్ మినిస్టర్ అవ్వాలన్నా, లేకపోతే మినిస్టర్ అవ్వాలన్నా, యూ నీడ్ నాట్ టు బి ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎవరినైనా మినిస్టర్ని చేయొచ్చు. బట్ వితిన్ 6 months 6 నెలల్లోగా ఎయిదర్ ఆఫ్ ద 2 houses, ఈ 2 houses ఏదో ఒక హౌస్కి వాళ్ళు తప్పకుండా ఎన్నిక అవ్వాలి. సో ఏం జరుగుతుంది, ఈ వ్యక్తి మన దేనిలోకి ఎంటర్ అయిపోతాడు, మన టీడీపీకి రిజైన్ చేసేస్తాడు. వాలంటరీగా రిజైన్ చేస్తే ఏం జరుగుతుంది, స్పీకర్ యాంటీ డిఫెక్షన్ లా కింద ఈయన డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. డిస్క్వాలిఫై చేస్తే ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈయన ఏం చేస్తారు, వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయి మినిస్ట్రీ కానీ, లేకపోతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కానీ ఆయనకు చెప్పేస్తే వితిన్ 6 months ఆయన గెలిచిన తర్వాత మినిస్టర్గా కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా చాలామంది చేస్తున్నారు, యాంటీ డిఫెక్షన్ లాగా భయపడట్లేదు అని చెప్పి ఏం తీసుకొచ్చారంటే, రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్ అనేది విత్ ఇన్ ద రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఆ లెజిస్లేచర్లో ఉన్నటువంటి రిమైనింగ్ టెన్యూర్లో నువ్వు అసలు ఇది చేయడానికి లేదు. సపోజ్ 5 yearsలో 3rd yearలో దిస్ పర్టిక్యులర్ గాయ్ వాంట్ టు డిఫెక్ట్ ఫ్రమ్ టీడీపీ టు వైఎస్ఆర్సీపీ, 3వ సంవత్సరంలో వెళ్దాం అనుకున్నాడు అనుకోండి. సో నువ్వు ఎప్పుడు నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఎప్పుడైనా మినిస్ట్రీ కానీ ఎప్పుడైనా 2 years తర్వాత రిమైనింగ్ టర్మ్ ఆఫ్ ద లెజిస్లేచర్, మొత్తం ఇంకా 2 సంవత్సరాలు మిగిలింది కదా, దీనికోసం ఆ 2 సంవత్సరాల తర్వాతే నీకు మినిస్టర్ని చేయడం అనేది జరుగుతుంది, లేకపోతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ముందు జరగడం అనేది జరగదు. లేకపోతే ఇంకొకటి, అన్లెస్ యు ఆర్ రీఎలెక్టెడ్. ఒకవేళ రీఎలక్షన్స్ అనేవి వెంటనే జరిగినాయి అనుకోండి, బైపోల్స్లో నువ్వు గెలిచావు అనుకోండి, గెలిస్తే అప్పుడు మళ్ళీ నీకు ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచావు అనుకోండి, అప్పుడు నీకు మినిస్ట్రీ అనేది అప్పచెప్పడం అనేది జరుగుతుంది. అంతేగాని నువ్వు డిఫెక్ట్ అయిన వెంటనే నీకు ఆ పదవి అనేది అప్పగించడం అనేది జరగదు. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. ఐ హోప్ యాంటీ డిఫెక్షన్ లా అనేది మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందంటే అమ్మ, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, మేము
టైం లిమిట్ అనేది ఫిక్స్ చేయి. ఇందాక ఏం చెప్పాం, డిఫెక్షన్ ప్లీజ్ ఏవైతే ఉన్నాయో డిఫెక్షన్కి ఎవరు హెడ్, ఎవరు డిసైడ్ చేస్తారు, డిసైడింగ్ అథారిటీ ఎవరు, మన తాలూకా స్పీకర్ కానీ లేకపోతే డిప్యూటీ స్పీకర్ కానీ, చైర్మన్ కానీ, లేకపోతే హూ ఇస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్, వైస్ చైర్మన్ అని చెప్పుకున్నామా. అండ్ వీళ్ళు డిసైడ్ అవ్వడానికి టైం లిమిట్ ఏమైనా ఉంటుందని చెప్పామా, టైం లిమిట్ అనేది ఉండదు అని చెప్పుకున్నాం. దెర్ ఈజ్ నో టైం లిమిట్, ఆయన ఎప్పుడైనా డిసైడ్ అవ్వచ్చు, అర్థమైందని చెప్పుకున్నామా. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, నో వీ కెనాట్ ఫిక్స్ దిస్ టైం లిమిట్, డిఫెక్షన్ ప్లీజ్కి టైం లిమిట్ అనేది మేము ఫిక్స్ చేయలేము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా, అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పానని అనుకుంటున్నాను. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి DCGI, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నాట్ సాట్ ఫర్ JCOV-D. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎ న్యూ వ్యాక్సిన్ కాల్డ్ JCOV-D అండి. ఈ JCOV-D అనేటటువంటి ఒక కొత్త వ్యాక్సిన్, ఇండిజినస్లీ మేడ్ వ్యాక్సిన్ అనేది మనకు దీనిలోకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ వ్యాక్సిన్ గురించి ఎందుకు న్యూస్లోకి వచ్చింది ఇవన్నీ మాట్లాడదాం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్, ఎందుకు ఇది యూనిక్ వ్యాక్సిన్ కూడా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఏం చెప్తున్నారు అంటే, జైడస్ కెడిలా, ఇట్ ఈజ్ ఏ ఫార్మాసిటికల్ కంపెనీ బేస్డ్ ఇన్ అహ్మదాబాద్. ఈ ఫార్మాసిటికల్ కంపెనీ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI వాళ్ళకి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వండి. దేనికి ఇవ్వండి, మేము కొత్తగా ఒక వ్యాక్సిన్ తయారు చేస్తాం కదా JCOV-D అనేటటువంటి వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్స్కి ఆథరైజేషన్ అప్రూవల్ అనేది ఇవ్వండి, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వండి అని చెప్పి ఈ కంపెనీ అనేది అప్లికేషన్ పెట్టుకోవడం అనేది జరిగింది. సో దిస్ JCOV-D అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్, అన్ని వ్యాక్సిన్ల కంటే డిఫరెంట్ వ్యాక్సిన్, దట్ ఈజ్ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్. తెలుసుకుందాం అసలు ఏంటి ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్, ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా. ఎందుకు, టు కౌంటర్ కోవిడ్-19కి ఎగనెస్ట్గా ఈ టీకా ఏదైతే ఉంటుందో ఈ టీకాని వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. ఈ టీకాని ఆమోదించండి అని చెప్పి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఇట్ విల్ బి ద వరల్డ్స్ ఫస్ట్ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ ఫర్ కోవిడ్-19 ద కంపెనీ సెడ్. సో ఒకవేళ ఇది అప్రూవ్ అయితే ఇట్ విల్ బి ద వరల్డ్స్ ఫస్ట్ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ అండి. ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్స్ అనేవి ఇప్పటివరకు కోవిడ్-19 తయారు చేయలేదు. ఇట్ ఈజ్ వరల్డ్లోనే, ప్రపంచంలోనే ఇదే ఫస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ విధమైనటువంటి వ్యాక్సిన్స్లో. సో ముఖ్యంగా ఈ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్స్ ఎక్కువగా వెటర్నరీలో వాడతారు. ముఖ్యంగా పశువులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎక్కువగా దీన్ని వాడడం అనేది జరుగుతుంది మామూలుగా. అండ్ రీసెంట్గా మనకి HIV/AIDS టీకాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయొచ్చు అని చెప్పి కూడా న్యూస్లోకి రీసెంట్గా రావడం అనేది జరిగింది. సో ఇంతకీ ఈ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ ఏంటి, ఇంతకీ ఈ JCOV-D సంగతి ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, వాట్ ఈస్ ద JCOV-D వ్యాక్సిన్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇంతకీ ఈ వ్యాక్సిన్ సంగతి ఏంటి. JCOV-D ఈజ్ ఎ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్, ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ అని చెప్తున్నారు. ఏంటి ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ అంటే, ఆర్ ఎ వ్యాక్సిన్ దట్ యూజెస్ ఎ జెనెటికల్లీ ఇంజనీర్డ్ నాన్ రెప్లికేటింగ్ వెర్షన్ ఆఫ్ ఎ టైప్ ఆఫ్ DNA మాలిక్యూల్ నోన్ యాజ్ ప్లాస్మిడ్. ప్లాస్మిడ్ అనేటటువంటి దాన్ని ఉపయోగించుకుని తయారైనటువంటి వ్యాక్సిన్ అంట. చూడండి నన్ను ఏంటో. సో ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా తయారు చేస్తారో చూడండి. సో దిస్ పర్టిక్యులర్ థింగ్ ఏదైతే ఉంటుందో ఇది ప్యాథోజన్ అవుతుంది. ప్యాథోజన్ అంటే వ్యాధిని కలగజేసేటటువంటి ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ దేనైనా ప్యాథోజన్ అంటాం. ఇక్కడ మనకి ఏ వ్యాధి, ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటిది కోవిడ్-19. సో కోవిడ్-19 కలగజేసేటటువంటి వైరస్ ఏంటి, SARS-CoV-2 కదా. సో ఈ వైరస్ ఏదైతే ఉంటుందో ఈ వైరస్ అన్నమాట అది. దానిలోని కూడా ఏముంటుంది, జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా, అదే DNA ఉంటుంది కదా. ఆ DNAలో చిన్న పోగు ఏదైతే ఉంటుందో అది మనం తీసుకుని పక్కన పెడతాం, ఓకేనా. దాని తర్వాత ఒక ప్లాస్మిడ్ అనేది తీసుకుంటాం. దిస్ ఈజ్ ఏ ప్లాస్మిడ్ అంటే సర్క్యులర్ DNA అండి, ఇది ఒక డమ్మీ DNA. ఇప్పుడు సపోజ్ మన చిన్నప్పుడు మనకి ఈ తాలూకా సీడీలు ఉండేవి తెలుసా, ఖాళీ సీడీలు, ఎంటీ సీడీలు అనేవి ఉండేవి మీరు గమనిస్తే. సో దానిలోకి మనం ఎక్కించుకునే వాళ్ళం ఏంటి, మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ ఎక్కించుకునే వాళ్ళం. సో ఇది కూడా సేమ్ ఒక డమ్మీ DNA లాంటిది, అర్థమైందా. ఒక బ్యాక్టీరియాస్ నుంచి కానీ వీటన్నిటి నుంచి తీసుకొని ఆ DNAని ప్యూరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ప్యూరిఫై చేసి దానిలోకి ఇది ఏం చేస్తారు, ఈ పర్టికులర్ మనం పక్కన పెట్టినటువంటి కోవిడ్ వైరస్ కోసం SARS-CoV-2
కోవిడ్-2 యొక్క డిఎన్ఏ యొక్క పోగు ఏదైతే ఉంటుందో అది ఇంజనీర్ చేస్తారు. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా దానికి అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అటాచ్ చేసినటువంటి ప్లాస్మిడ్ అండ్ దాంతోపాటు డిఎన్ఏ, ప్లాస్మిడ్కి ఏం కలుపుతున్నారో మనం డిఎన్ఏ కలుపుతున్నాం. దీన్ని ఏం చేస్తున్నాము, మనం సిరంజిలోకి ఎక్కించి హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. ఆ ప్లాస్మిడ్ విత్ డిఎన్ఏ ఎప్పుడైతే హ్యూమన్ బాడీలోకి వెళ్తుందో అది ఏం చేస్తుంది అంటే ప్యాథోజన్స్ని, ప్రోటీన్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. డిఎన్ఏ ఏం చేస్తుంది, ఆ జెనెటిక్ మెటీరియల్ తగినట్టుగా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రోటీన్స్ రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్గా SARS-CoV-2 ఎలాంటి వైరస్ అలాంటి వైరస్ మన బాడీలోకి తయారవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఎగ్జాక్ట్గా ఇనిషియల్గా ఇది ఎలాంటి వైరస్ అలాంటి వైరసే మన బాడీలోకి తయారవ్వడం అనేది జరుగుతుంది. తయారవ్వగానే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయ్యి సో ఆ వైరస్ ఏదైతే ఉంటుందో ఇది బలహీనంగా ఉంటుంది ఆల్రెడీ. దీన్ని ఏం చేస్తుంది, దీన్ని కంప్లీట్గా ఇది చేయడం అనేది జరుగుతుంది. దీన్ని కంప్లీట్గా నాశనం చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో SARS-CoV-2 ఇప్పుడు మన కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో అది బాడీలోకి వచ్చింది అనుకోండి, ముందు ఇది ఓడించింది కదా, సో దీని దగ్గర ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎలా దాంతో ఫైట్ చేయాలి అని చెప్పి. ఇమ్యూన్ సిస్టమ్ దగ్గర మన తాలూకు యాంటీబాడీస్ దగ్గర ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దే విల్ వర్క్ అగెన్స్ట్ ఇట్ అండ్ దే విల్ డిస్ట్రాయ్ దిస్ పర్టికులర్ SARS-CoV-2. అర్థమైందా? సో ఇమ్యూనోజెనిసిటీ అనేది అలా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం జరుగుతుంది, మన తాలూకు SARS-CoV-2 మన తాలూకు ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి చిన్న డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటాం. అండ్ ఇది ఏదైతే ఉంటుందో దాన్ని ప్లాస్మిడ్లోకి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా పంపిస్తాం. సో ఇదేం చేస్తుంది, దీన్ని మనం ఏం చేస్తాం, హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. హ్యూమన్ బాడీ ఏం చేస్తుంది, ఈ మనం ఎక్కించినటువంటి డిఎన్ఏకి తగినట్టుగా ఏంటి ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఆ తాలూకా వైరస్ ఏదైతే ఉంటుందో ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో ప్యాథోజన్ తయారు చేస్తుంది. ఆ ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాథోజన్కి ఎగెనిస్ట్గా ఎవరు పోరాడతారో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయ్యి దాంతో పోరాడడం అనేది జరుగుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే దాన్ని ఒకసారి అలవాటు పడుతుందో ఇంకోసారి SARS-CoV-2 మన వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అయితే బెటర్గా ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ ఆర్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా మీకు ఎలా వర్క్ అవుతుందో అర్థమైందని అనుకుంటున్నాను. నౌ చూడండి, the plasmids in this case are coded with the instructions to make the spike protein of SARS-CoV-2. సో ఏం చేస్తున్నారు ఇక్కడ, ప్లాస్మిడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే డమ్మీ సీడీలు లాంటివి అని చెప్పాను, దానికి ఏం చేస్తారు, దేవర్ కోడెడ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్తో కోడ్ చేస్తారు. లేకపోతే మన SARS-CoV-2 యొక్క జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏలో ఒక పోగ్ అనేది దానికి తగిలించడం అనేది జరుగుతుంది. సింపుల్గా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కోడ్ చేస్తారు. టు మేక్ స్పైక్ ప్రోటీన్ ఆఫ్ SARS-CoV-2 ద కరోనా వైరస్ దట్ కాజెస్ COVID-19. అది కోడ్ చేసి ఏం చేస్తారు, హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకు, టు మేక్ దట్ స్పైక్ ప్రోటీన్ ఆఫ్ SARS-CoV-2 అనేటటువంటి ప్యాథోజన్ మళ్ళీ తయారు చేయడానికి. వ్యాక్సినేషన్ గివ్స్ ద కోడ్ టు సెల్స్ ఇన్ ద రిసిపియంట్ బాడీ సో దే కెన్ బిగిన్ మేకింగ్ ఏ స్పైకీ అవుటర్ లేయర్ ఆఫ్ ద వైరస్. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ అనేది చేస్తారో అంటే హ్యూమన్ బాడీలోకి వ్యాక్సిన్ అనేది ఎప్పుడైతే పంపిస్తారో అప్పుడు దట్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది, స్పైకీ అవుటర్ లేయర్ ఆఫ్ ద వైరస్ని తయారు చేస్తుంది అన్నమాట. ప్యాథోజన్ యొక్క అవుటర్ లేయర్ అనేది దాన్ని తయారు చేస్తుంది. ద ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రికగ్నైజ్ దిస్ యాజ్ ఎ థ్రెట్ అండ్ డెవలప్ యాంటీబాడీస్ ఇన్ రెస్పాన్స్. సో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది దీన్ని రికగ్నైజ్ చేస్తుందో, దీన్ని గుర్తిస్తుందో, వెంటనే ఏం జనరేట్ చేస్తుంది, దాంతో ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ని జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దేన్ని ఫైట్ చేయడానికి, ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగెనిస్ట్. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ తెలుస్తుంది దట్ ఈస్ అ ఫారెన్ పార్టికల్, ఏదో బయట నుంచి వచ్చింది, సో లెట్ us ఫైట్ ఎగెనిస్ట్ ఇట్ అని చెప్పి యాంటీబాడీస్ని జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నేను ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ వర్డ్స్ రూపంలో చెప్పాను. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిఎన్ఏ వ్యాక్సిన్? డిఎన్ఏ వ్యాక్సిన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ద ఇమ్యూన్ రెస్పాన్స్ ఫోకస్డ్ ఆన్ ద యాంటీజన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఏదైతే యాంటీజన్కి ఎగెనిస్ట్గా మనం ఇమ్యూన్ రెస్పాన్స్ కోరుకుంటున్నామో దానికి తగినట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఏం చేస్తుంది, SARS-CoV-2 తీసుకున్నాం అంతేనా, ఆ వైరస్లో ఉన్నటువంటి చిన్న డిఎన్ఏ పోగు ఏదైతే ఉంటుందో అది ప్లాస్మిడ్కి అటాచ్ చేస్తాం. అది కాదు, ఇప్పుడు నాకు డెల్టా ప్లస్ వేరియంట్కి ఎగెనెస్ట్గా వ్యాక్సిన్ అనేది పనిచేయాలనుకోండి. కొత్త వేరియంట్ వచ్చింది కదా, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, రెడీమేడ్గా డెల్టా ప్లస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో, డెల్టా ప్లస్ ఇదేదైతే ఉంటుందో వైరస్ ఏదైతే ఉంటుందో, వేరియంట్ ఉన్నటువంటి వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్లో ఉన్నటువంటి డిఎన్ఏ పోగు ఏదైతే ఉంటుందో అది పోగుని తీస్తాను. పోగుని తీసి ఏం చేస్తాను, ప్లాస్మిడ్కి అటాచ్ చేస్తాను. ప్లాస్మిడ్కి అటాచ్ చేసి ఈ రెండు కలిపి ఉన్నటువంటి ఇది ఏదైతే ఉంటుందో దీన్ని ఈ సర్క్యులర్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది బాడీలోకి నేను ఇంజెక్ట్ చేస్తాను. బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ దేనికి ఎగెనెస్ట్గా తయారవుతుంది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎగెనెస్ట్గా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఏ యాంటీజన్కి ఎగెనెస్ట్గా మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ కావాలో అలాంటి ఇమ్యూన్ రెస్పాన్స్ మనం తయారు చేసుకోవచ్చు, జనరేట్ చేసేటట్టు ఒక వ్యాక్సిన్ తయారు చేసుకోవచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ఖర్చు అనేది చాలా తగ్గడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో ఎందుకంటే ఒక ఒక వైరస్ని తీసుకొని, ఒక వైరస్ వెక్టార్ని తీసుకొని దాన్ని వీకెండ్ చేసి దాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేసి అన్నీ అవసరం లేదు, ఈజీగా ఇది చేయొచ్చు. అండ్ ఈ తాలూకా ప్లాస్మిడ్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని క్యారీ కూడా ఈజీగా చేయొచ్చు. టెంపరేచర్ స్టోరేజ్ ఇవన్నీ అవసరం లేదు, ఈజీగా ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతుంది. లెస్ రిస్క్ ఫర్ ఇన్ఫెక్షన్కి లెస్ రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం డిఎన్ఏలో ఒక చిన్న పోగు మాత్రమే తీసుకుంటున్నాము, అంత యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి మనకు అవి కలగజేయదు బాడీలోకి ఇంజెక్ట్ చేసినటువంటి వ్యాక్సిన్. సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ చూడండి, వాట్స్ సో యూనిక్ అబౌట్ జై కోవిడ్ డి. సో అసలు దీని తాలూకా ఇదేంటి, ఇంపార్టెంట్ యూజ్ ఏంటి, ఎందుకు ఇది అన్ని వ్యాక్సిన్స్ కంటే వేరేగా ఉంది? చూడండి, మొదటిది ఇట్ ఈజ్ కంప్రైజెస్ ఆఫ్ 3 doses అండి. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ అన్ని 2 doses అండ్ సింగిల్ షాటే మనం చూసాం. ఇది 2 dose, ఇది 3 doses ఉండడం అనేది జరుగుతుంది. అంటే 3 డోసులు అనేవి దీనిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. మోస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్స్ కరెంట్లీ ఆర్ గివెన్ ఇన్ 2 doses. అన్ని చాలా వరకు 2 dosesలో ఇస్తున్నారు. విత్ ఎ కపుల్ ఆఫ్ సింగిల్ షాట్ వన్స్ ఆల్సో అవైలబుల్. ఇంకొన్ని సింగిల్ షాట్ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. బట్ జై కోవిడ్ డి బై కాంట్రాస్ట్ విల్ బి గివెన్ ఇన్ 3 doses. సో ఇది మాత్రం 3 dosesలో అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. మొత్తం 3 డోసులు అనేవి ఇస్తారంట. విత్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 28 days బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్. సో ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్య 28 days, సెకండ్ డోస్కి థర్డ్ డోస్కి మధ్య 28 days మధ్యలో గ్యాప్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి, నో నీడిల్ ఈజ్ యూజ్డ్. ఈ వ్యాక్సిన్ వేయడానికి నీడిల్ అనేది ఉండదంట. నీడిల్ కూర్చోకట్లా పెయిన్లెస్గా వ్యాక్సిన్ అనేది వేయించవచ్చు. కొంతమంది వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇది వ్యాక్సిన్ హెసిటెన్సీని ఫైట్ చేయడంలో చాలా ఉపయోగపడుతుందండి. వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమంది సో పెయిన్ వస్తుందేమో, నొప్పి వస్తుందేమో అని చెప్పి వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ద అదర్ యునీక్ థింగ్ అబౌట్ ద వ్యాక్సిన్ ఈజ్ ద వే ఇట్ ఈస్ గివెన్. ఇది ఎలా అడ్మినిస్టర్ చేస్తారో అది కూడా యూనిక్ థింగ్. ఎందుకంటే నో నీడిల్ ఈజ్ యూజ్డ్ అండి. అసలు నీడిల్ అనేది యూజ్ చేయడం అనేది జరగదు. ఇన్స్టెడ్ ఎ స్ప్రింగ్ పవర్డ్ డివైస్ డెలివర్స్ ద షాట్ యాజ్ ఎ నారో ప్రిసైజ్ స్ట్రీమ్ ఆఫ్ ఫ్లూయిడ్ దట్ పెనిట్రేట్స్ ద స్కిన్. సో నీడిల్ అనేది వాడకుండా ఒక స్ప్రింగ్ పవర్డ్ డివైస్ అనేది వాడతారు. సో మనకి ఈ స్కిన్ మీద చిన్న చిన్న పోర్స్ ఉంటాయి కదా, స్వేదరంధ్రాలు అంటాం మీరు గమనిస్తే. సో ఆ పోర్స్లోంచి మనకు చెమట అనేది బయటపడుతుంది. మనం ఈజీగా ఏం చేయొచ్చు, ఆ పోర్స్ మీద ఈ స్ప్రింగ్ అటాచ్ చేసి ఉంచితే సరిపోతుంది. చిన్న పుష్ అనేది ఇస్తే ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఒక సన్నని స్ట్రీమ్ లాగా మజిల్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద వెరీ యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ జైకోవ్ డి. హూ డెవలప్డ్ జైకోవ్ డి? సో మరి వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఈ వ్యాక్సిన్ని ఎవరు డెవలప్ చేశారండి? Jycov D has been developed by Ahmedabad-based pharma company that is Zydus Cadila with the support of the central government's Department of Biotechnology and the Indian Council of Medical Research. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ దట్ ఈస్ జైదూస్ కెడిలా అనేటటువంటి కంపెనీ దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. దీనికి ఎవరు హెల్ప్ చేశారు? సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ దాంతోపాటు మన తాలూకా ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కలిపి కొలాబరేటివ్గా ఈ 3 స్టేక్ హోల్డర్స్ కలిపి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. హౌ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఇస్ ద వ్యాక్సిన్? మరి ఈ వ్యాక్సిన్ నిజంగా సేఫా, ఎఫెక్టివ్గా ఉందా? చూడండి, జైకోవ్ డి హ్యాస్ బీన్ టెస్టెడ్ ఇన్ phase 1, 2, 3 క్లినికల్ ట్రయల్స్. మొత్తం వ్యాక్సిన్ తెచ్చే ముందు 3 phase క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 క్లినికల్ ట్రయల్స్ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇన్వాల్వింగ్ ఓవర్ 28,000 పార్టిసిపెంట్స్ ఇన్ ఆల్. మొత్తం 28,000 మంది దీనిలో ఈ వ్యాక్సినేషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. 1,000 ఆఫ్ దీస్ పార్టిసిపెంట్స్ వర్ ఏజ్డ్ బిట్వీన్ 12 and 18 years. సో ఇందులో 28,000 మందిలో అడాలసెంట్స్ కూడా ఉండడం అనేది జరిగింది. 12 నుంచి 18 ఏళ్ల వయసు గల వాళ్ళు కూడా ఉండడం అనేది జరిగింది. క్లినికల్ ట్రయల్స్ వీళ్ళ మీద చేయడం ఇదే మొదటిసారంట. ఇన్ డిసెంబర్ 2020లో దిస్ జైదూస్ గ్రూప్ చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ had said that the first 2 phases of the trial showed that the vaccine was safe and immunogenic. సో ఆయన ఏం చెప్పారు అంటే మొదటి ఫస్ట్ అండ్ సెకండ్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఏం తేలిందంటే వ్యాక్సిన్ అనేది సేఫ్ అని చెప్పి తేలింది. దాంతోపాటు వ్యాక్సిన్ అనేది ఇమ్యూనోజెనిక్ అని చెప్పి తేలింది. అంటే ఇమ్యూనోజెనసిస్ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అనేటటువంటిది జనరేట్ చేస్తుంది అని అర్థం. ద వ్యాక్సిన్ ఈజ్ సేఫ్ అండ్ ద వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో ఇమ్యూనోజెనిక్ అని చెప్పి ఈ తాలూకా జైదూస్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా చైర్మన్ గారు చెప్పడం అనేది జరిగిందంట. అర్థమైందా? అకార్డింగ్ టు ట్రయల్ డేటా సోఫార్ ఇప్పుడు వరకు మనకు వచ్చినటువంటి థర్డ్ ఫేజ్ ట్రయల్ ఏదైతే ఉంటుందో ఈ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ అనేది దేనిలో వేశారంటే థర్డ్ వేవ్ మన కోవిడ్-19 సెకండ్ వేవ్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో ఈ థర్డ్ వేవ్ ట్రయల్స్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రయల్స్ కలిపి తేలింది ఏంటి అంటే ద వ్యాక్సిన్ హ్యాస్ బీన్ ఏబుల్ టు బ్రింగ్ డౌన్ సిమ్టమెటిక్ కేసెస్ ఆఫ్ కోవిడ్-19 ఇన్ దోస్ హూ రిసీవ్డ్ డోసెస్ బై నియర్లీ 67% కంపేర్డ్ విత్ దోస్ హూ డిడ్ నాట్ గెట్ ఎ వ్యాక్సిన్. సో ఏం చెప్తున్నారు? సో వ్యాక్సిన్
తీసుకోని వాళ్ళతో పోలిస్తే ఈ తాలూకా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకిలో 67% పీపుల్కి సిమ్టమేటిక్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా చూడడం అనేది జరిగింది. అంటే కోవిడ్-19 వల్ల వచ్చేటటువంటి జ్వరం అండ్ వాసన రుచి తెలియకపోవడం ఏవైతే ఉన్నాయి ఈ సిమ్టమ్స్ అనేవి ఎవరికి రాలేదంట 67% పీపుల్. దీని ఎఫికసీ మరి 67% అని చెప్పి మనం అనుకోవచ్చు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ 79 to 90 RT-PCR కన్ఫర్మ్డ్ కేసెస్ ఆఫ్ కోవిడ్-19 ఫ్రమ్ దోస్ వ్యాక్సినేటెడ్ ఇన్ ద phase 3 ట్రయల్స్. సో ఈ phase 3 ట్రయల్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్ చేస్తే 79 to 90 మెంబర్స్కి RT-PCR టెస్ట్లో పాజిటివ్ రావడం అనేది జరిగింది. ఇందులో ఓన్లీ 67% పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్కి అసలు సిమ్టమెటిక్గా అంటే సిమ్టమ్స్ ఏవి జనరేట్ అవ్వలేదు. బట్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిమ్టమ్స్ జనరేట్ అవ్వడం అనేది జరిగిందంట. ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. 2 doses of the vaccine seem to be enough to prevent people from developing severe symptoms of COVID-19. కోవిడ్-19 సిమ్టమ్స్ డెవలప్ అవ్వకుండా అంటే హాస్పిటలైజ్ అవ్వకుండా చేయాలి అంటే ఈ వ్యాక్సిన్ యొక్క 2 డోసెస్ మొత్తం 3 డోసెస్ అని చెప్పాం కదా, అందులో 2 డోసెస్ వేసుకుంటే సరిపోతుంది, సిమ్టమ్స్ అనేవి రావు. బట్ కానీ డెత్ని ప్రివెంట్ చేయాలంటే టు ప్రివెంట్ డెత్ వైల్ 3 doses కీప్ ఈవెన్ మోడరేట్ సిమ్టమ్స్ ఎట్ బే అకార్డింగ్ టు ట్రయల్ డేటా. సో డెత్ని ప్రివెంట్ చేయాలంటే దాంతోపాటు మోడరేట్ సిమ్టమ్స్ కూడా అసలు ఏమీ రాకుండా ఉండాలంటే అసలు కోవిడ్-19 వచ్చినట్టు కూడా తెలియకుండా ఉండాలి అంటే సో మొత్తం 3 doses వేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది దిస్ పర్టిక్యులర్ ఫార్మా కంపెనీ. ఇఫ్ క్లియర్డ్ బై వెన్ విల్ బి ద వ్యాక్సిన్ అవైలబుల్ అండ్ వాట్ విల్ ఇట్ కాస్ట్. ఒకవేళ క్లియర్ అయితే వ్యాక్సిన్ అనేది ఎప్పటికి అవైలబుల్ ఉంటుంది అండ్ ఎంత ఖర్చు అవుతుందో చూడండి. Zaydus Cadila is setting up a new facility to manufacture up to 120 million doses a year. ఈ జైదూస్ కెదిలా ఏదైతే ఉంటుందో ఇది కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే సంవత్సరానికి 120 మిలియన్ డోసెస్ ఏవైతే ఉన్నాయో మిలియన్ డోసెస్ తయారు చేయడానికి. బట్ ఇది 3 డోస్ వ్యాక్సిన్ కదా, సో అంటే ఎంతమందికి మనం వేయచ్చు వ్యాక్సిన్? 40 మిలియన్ పీపుల్కి సంవత్సరానికి మనం అంటే 4 కోట్ల మందికి సంవత్సరానికి మనం వ్యాక్సిన్ అనేటటువంటిది వేయచ్చు విత్ ప్రెజెంట్ కెపాసిటీ. సో వీళ్ళు అనుకున్నట్టు మనం వ్యాక్సిన్స్ డోసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే. ద న్యూ ఫెసిలిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి రెడీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ కొత్త ఫెసిలిటీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఈ మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ అయిపోవచ్చు అంట దాని కన్స్ట్రక్షన్. అండ్ ప్రొడక్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ బై మిడ్ ఆగస్ట్. సో ఈ తాలూకా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది ఆగస్ట్ మధ్యలో ఆగస్ట్ 15th ఆ టైంకి ప్రొడక్షన్ అనేది కూడా మొదలవ్వచ్చు అంట. ద కంపెనీ విల్ బి ప్రొడ్యూసింగ్ 10 మిలియన్ డోసెస్ ఎవ్రీ మంత్. సో కంపెనీ అనేది మొత్తం ప్రతి మంత్ ఈచ్ మంత్ 10 మిలియన్ డోసెస్ ప్రొడ్యూస్ చేయబోతుంది అండ్ హోప్ టు సప్లై 50 మిలియన్ డోసెస్ టు ద కంట్రీ బై డిసెంబర్. సో డిసెంబర్ కల్లా 50 మిలియన్ డోసెస్ అనేది ఇద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. 50 మిలియన్ డోసెస్ ఒకవేళ ఇస్తే 50/3 అంటే 15 మిలియన్ డోసెస్ అంటే 1.5 crore పీపుల్కి వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే 3 డోసెస్ కాబట్టి. ద కంపెనీ హ్యాస్ నాట్ ఎట్ డిసైడెడ్ ఆన్ ఎ ప్రైస్ ఆఫ్ ద వ్యాక్సిన్, డాక్టర్ పటేల్ సెడ్. సో ఈ ఫార్మా కంపెనీ చైర్మన్ ఏం చెప్పారు అంటే ప్రైస్ అనేది ఎంత ఉంచాలి అని చెప్పి మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంకా అది డెసిషన్ ఇంకా తీసుకోవాలి, ఎందుకంటే నీడిల్ కూడా అవసరం లేదు కదా, సో ఏం చేయాలో చూడాలి అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. సో ఇది ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్లో రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వండి. అండ్ మీ అందరి కోసం కరెంట్ అఫైర్స్ ఫీజు, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు జస్ట్ 5,000 7వ తారీఖు వరకు ఉంచేలా మాట్లాడాను. నిజంగా చాలామంది మెసేజ్ చేశారని. సో 7,000 అవ్వబోతుంది 8th జూలై నుంచి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్ అనేది జరగాలి అంటే చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్? మరి ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ అమ్మా.